కేసీఆర్ గారితో 5 ఇయర్స్ జర్నీ, 5-6 years. 6 ఇయర్స్ జర్నీ. ఏంటి సార్ పరిస్థితి, ఎలా ఉండేది జర్నీ కేసీఆర్ గారితో? సార్ ఆయన నాలెడ్జ్ అండి. నాకేంటంటే నాకు సీఎం గారి తర్వాత నాకు ఏ మినిస్టర్ నాకు పరిచయం లేదు, ఎవరు లేదు. ఇంతవరకు నేను కేటీఆర్ గారిని చూసింది కలిసింది లేదు, కవిత గారిని కలవలేదు. కవిత గారిని ఒకసారి చూసిండే గుళ్ళో అంతే. సో నాకు సీఎం గారితో నాకు ఇంటరాక్షన్ ఉండేది ఆ ప్రాజెక్ట్ మీద. సో ఆయన చెప్పే ఆయన ఈజ్ మోర్ నాలెడ్జ్ ఇన్ టు టెంపుల్స్. ఆయనకి ఇది ఎట్లయినా టెంపుల్ డెవలప్ చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్. సో దాన్ని మనం మెయిన్ కోర్ ఏరియా మేము టెంపుల్ డిజైన్ చేసాం. తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ అంతా టైం టేకింగ్ అయింది. అంటే మనకేంటంటే ఫస్ట్ గుడి కట్టేటప్పుడు అదర్ ఫెసిలిటీస్ ఇమీడియట్గా చేయలేం, బికాస్ అక్కడ ఉన్న ప్లేస్ చాలా చిన్నది. కింద నుంచి మనకి మెటీరియల్ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాతనే గుడి కట్టగలం. సో అంత మనకున్న అరౌండ్ 9 acres మేము అరౌండ్ 14 acres మనం డెవలప్ చేసాం. రీటైనింగ్ వాళ్ళ టైం తీసుకుంది. సో పబ్లిక్కి డిలే అవుతుంది. సో తొందరగా గుడి ఓపెన్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో మళ్ళీ దాంట్లో చాలా జాగ్రత్తగా చేయాలి. స్టోన్ వర్క్ అంటే వరల్డ్లోనే ఫస్ట్ టెంపుల్, అన్ని గోపురాలు స్టోన్ ఇది టెంపుల్, వరల్డ్లోనే ఫస్ట్ టెంపుల్. మనం కరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు. ఇంత టెంపుల్ మనం కట్టి ప్రాపర్లీ నాట్ ప్రొజెక్టెడ్. ఇట్స్ అ హిస్టరీ. వరల్డ్ టెంపుల్. తంజావూరు టెంపుల్ చూస్తే మీకు ఓన్లీ గోపురం వరకే స్టోన్. ఇక్కడ వచ్చే అన్ని గోపురాలు స్టోన్. మనకి 4 గోపురాలు, విమానంతో 5. అన్నిటికీ మనకి 5 గోపురాలకి మనం కంప్లీట్గా స్టోన్. అంటే ఒక మహారాజా గోపురమే మనకి దగ్గర 13,000 tons ఆఫ్ స్టోన్. అది అంటే ఒక చిన్న. సో ఇంత కన్స్ట్రక్షన్ చేసి దానికి ఒక ఇంత హిస్టరీ అనేది ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఈ కైండ్ ఆఫ్ టెంపుల్ కట్టడం చాలా అంత ఈజీ కాదండి. అది కొండపైన ఆ చిన్న స్థలంలో మాకు కరెక్ట్గా 5 years అనేది మనకి టెంపుల్ ఓపెన్ చేయడానికి ఆ టైం పీరియడ్కి మనకు కంప్లీట్ అయిన టెంపుల్. దాని తర్వాత ఫెసిలిటీస్ అనేది, ఎందుకంటే మనం ఫెసిలిటీస్ అనేది కిందకి మూవ్ చేశారు సీఎం గారు. బికాస్ పైన చేస్తే ఇంకా కంజెస్టెడ్ అయిపోతుంది ఒకటి టెంపుల్. ఇంకోటి ఏంటంటే సోమవారం ఏమంటే టెంపుల్ పక్కన అన్నీ మీరు ఏవి కొంచెం బ్రహ్మోత్సవానికి ఓపెన్గా పెట్టండి. రథం అప్పుడు తిరిగేది కాదు, రథం తిరగడానికి మీరు పెట్టండి ప్లేసు కొంచెం వద్దు. ఓపెన్నెస్ అన్ని చోట్ల నుంచి కనపడండి గుడి ముందు. అంటే ఇప్పుడు బిల్డింగ్లు కట్టేస్తే ఇంక గుడి కనపడదు అని ఆయన సీఎం గారి విజన్ అది స్వామిజీ గారు కూడా. సో నాకు అదే ఐడియానే ఉండేది అప్పుడు. సో అందుకోసం నేను కొన్ని డౌన్ లెవెల్లో బస్ స్టాండ్ డ్రాపింగ్ ఏరియాస్ అంతా డిజైన్ చేశాను. పుష్కరిణి చిన్నగా ఉంది కాబట్టి మనం పెద్ద పుష్కరిణి చేద్దాము, ఇది దేవుడికి సేవలకు ఉంచుకుందాం అని. ఇదంతా గుట్టే కదా, సో మనం అట్లా చేసుకుందాం అని ఒక ఐడియాతోటి మనకి మన సీఎం గారు ఉన్న కేసీఆర్ గారు ఉన్న పీరియడ్ ఆఫ్ ఆ గవర్నమెంట్ టైంలో మనకి ఓన్లీ టెంపుల్ వర్క్ అయింది, మిగతా మూవ్మెంట్స్ అవ్వలేదు. బికాస్ అవంతా జరగాలి. అది జరగాలంటే మాస్టర్ ప్లాన్లో తప్ప మన ఇంప్లిమెంటేషన్ మనకి రిజల్ట్ లేనప్పుడు మనకి ఇవన్నీ కొంచెం స్లో అయింది అంతే. సో మెయిన్ టెంపుల్ అనేది మాకున్న అంటే కింద ఉన్నదంతా నాకు ఇస్తే నేను ఇంకొక ఆర్కిటెక్ట్కి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు టెంపుల్ పైన ఉన్న వరకే నాకు హెవీగా ఉంది, నేను తీసుకొని చేయలేనని చెప్పి. సో పైన ఉన్నంత వరకు ఐ ఎగ్జిక్యూటెడ్ కంప్లీట్లీ. ఓకే, మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఇంత ప్రకారాలు వరల్డ్ నెంబర్ 1 టెంపుల్ అని చెప్తున్నారు. ఎస్ అండి. మనకేంటంటే మనకి ఆ టెంపుల్ని ఇంకా మనం ఆ టూరిజంలో ఇంకా మనం ఆ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి. అంటే అందరికీ తెలుసు యాదాద్రి ఇప్పుడు జనాలు పెరిగింది, రెవెన్యూ బాగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఒక తిరుపతి లాగా యాదాద్రి టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి వాళ్ళ రోడ్ వేస్ అయినా సరే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా దే ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేరింగ్. ఆ టెంపుల్ ఇప్పుడు కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా ఆ టెంపుల్ ఇంకా మనం డెవలప్ చేయాలి, చుట్టూ ఆర్లం ఫెసిలిటీస్ ఇవ్వాలని. సో కమింగ్ అప్ బ్యూటిఫుల్ స్కీమ్ ప్లాన్స్. మీరు టచ్లోకి వచ్చారు వాళ్ళ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్. యా, సో ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంకా మనకి, ఎందుకంటే ఇది టెంపుల్ కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారు కూడా మోర్ ఇంటూ స్పిరిచువల్ పర్సన్. సో ఆయన కూడా ఇంకా టెంపుల్లో మనం ఎక్కడ ప్రజలకి ఏం ఫెసిలిటీస్ కావాలో కూడా మనం ఇంకా చేసి దాన్ని ఇంకా బ్యూటిఫికేషన్ చేద్దాం అనేది. ఒక తిరుపతి మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైం తిరుపతికి ఎనీ గవర్నమెంట్ వచ్చినా కూడా దే డెవలప్డ్ తిరుపతి ఇన్ డిఫరెంట్ సేమ్ థింగ్ లైక్ ఇది మనకి టైం టేకింగ్ ఉంటుంది. తిరుమల ఒక రోజులో జరగలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. సో మనకి టెంపుల్ టైం పడుతుంది. సో ఇట్లా టైం పట్టి జనాలు రావడం అలవాటు అన్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో